తల్లిపాలు ప్రొడక్షన్కి ఏమేం కావాలి అని మనం అర్థం చేసుకుంటే ఆటోమేటిక్లీ తల్లిపాలు సోకాల్డ్ డిక్రీస్ ప్రొడక్షన్కి కారణాలు ఏమేమి ఉండొచ్చు అనేది మనమే అర్థం చేసుకోగలుగుతాము. మీరు నార్మల్గా ఫిజియలాజికలీ చూస్తే ఇఫ్ వీ డోంట్ ఇంటర్ఫియర్ ద ప్రాసెస్ ఆఫ్ బాండింగ్ ఆఫ్ ద మదర్ అండ్ బేబీ ఫస్ట్ 48 hours లోపలనే చాలాసార్లు మదర్స్ బ్రెస్ట్లో ల్యాచ్ ఆన్ చేస్తుంది, సక్ చేస్తుంది. ఆ బ్రెస్ట్ సకింగ్ యాక్షన్తో పాటు మదర్స్ బాడీలో ప్రొలాక్టిన్ అండ్ ఆక్సిటోసిన్ అని 2 హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇవి 2 హార్మోన్స్ అనేది తల్లిపాలు ప్రొడక్షన్కి చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్. సో వన్ ఆఫ్ దెమ్ ప్రొలాక్టిన్ మిల్క్ ప్రొడక్షన్కి, ఇంకొకటి ఆక్సిటోసిన్ అనేది మిల్క్ ఎజెక్షన్కి ఇంపార్టెంట్ అంటాం. అంటే ఆ పాలు సెక్రీట్ అయిన పాలు అనేది నీట్గా నిప్పుల నుంచి బయట ఎజెక్ట్ అవ్వడానికి దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇవి 2 హార్మోన్స్ ఎక్కడి నుంచి ఏ ఫ్యాక్టర్స్ నుంచి ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఫ్రీక్వెంట్ ఫీడింగ్, గుడ్ అండ్ పెయిన్లెస్ కంఫర్టబుల్ లాచింగ్ అండ్ కంప్లీట్ ఎంప్టీయింగ్ ఆఫ్ ద బ్రెస్ట్ మిల్క్. సో ప్రతిసారి బేబీ పాలు తాపించినప్పుడు కంప్లీట్లీ తల్లి పాలు బ్రెస్ట్ని బేబీ ఎంప్టీ చేయగలగడం అండ్ రెగ్యులర్ అండ్ ఫ్రీక్వెంట్ నైట్ ఫీడింగ్ అండ్ అవాయిడింగ్ పాసిఫైయర్స్, అవాయిడింగ్ బాటిల్ నిపుల్స్ అండ్ టీత్స్. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటే ప్రొలాక్టిన్ మదర్ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది.